తెలంగాణలో ఈసారి ఎలాగైనా జెండా పాతాలని బీజేపీ జాతీయ నాయకత్వం పట్టుదలగా ఉంది. దాంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్న దానిపై తీవ్రమైన కసరత్తు చేస్తుంది. తాజాగా చూస్తే కేంద్ర అధినాయకత్వం బండి సంజయ్ వైపు మొగ్గు చూపుతుందని అంటున్నారు. ఆయన గతంలో 3 ఏళ్ల పాటు ఈ కీలకమైన పదవిని నిర్వహించి పార్టీకి ఎంతో జోష్ని తెచ్చారు. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో హైదరాబాద్ కార్పొరేషన్లో అత్యధిక సీట్లు బీజేపీ గెలుచుకునేలా చేశారు. ఆయన చాలా అగ్రెసివ్ మోడ్ లో ఉంటారు. ఆయన దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరు. ఆయన డైరెక్ట్ అటాక్ చేస్తారు. ఏ విషయం మీద అయినా కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు. దానికి ఉదాహరణ గద్దర్కి పద్మ అవార్డులు ఇవ్వడం మీదనే అని గుర్తు చేస్తున్నారు. ఆయన బీజేపీ భావజలాన్ని జనంలోకి విస్తృతంగా చేర్చడంలో కీలకమైన పాత్ర పోషించారు. చాలా ప్రాంతాలకు బీజేపీ బండి నాయకత్వంలోనే పరిచయం అయిందన్నది హైకమాండ్ గుర్తించిందని అంటున్నారు. నిజానికి 2023 చివర్లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళకు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండాల్సింది. కానీ పార్టీలోని కొందరు ప్రమేయం వల్లనే ఆయనకు తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చారు. ఆ మీదట బండి సంజయ్ లోక్సభ ఎంపీగా గెలవడం, కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగిపోయాయి. అయితే ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పీఠం మీదనే మనసు ఉందని అంటున్నారు. ఆయనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులు నిండుగా ఉన్నాయని అంటున్నారు. ఇక ఇటీవల తెలంగాణలో నిర్వహించిన కుల గణనలో అత్యధిక శాతం బీసీలు ఉన్నారని లెక్క తేలింది. దాంతో బీసీల నుంచే కొత్త అధ్యక్షుడు వస్తారని కూడా ప్రచారంలో ఉంది. తెలంగాణలో అత్యధిక శాతం ఉన్న మున్నూరు కాపులు అయినా బీసీల నుంచి కీలక నేతగా ఉండడం బండి సంజయ్ కి కలిసి వస్తున్న మరో అంశంగా చెప్తున్నారు. దాంతో ఆయనకే అధ్యక్ష కిరీటం దక్కుతుందని అంటున్నారు. ఇక ఈ పదవి కోసం పోటీ పడుతున్న మరో బీసీ నేత అయిన ఈటెల రాజేందర్ కి కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని అంటున్నారు. ఆయన పార్టీలో చేరాక ఊపు వచ్చిందని, ఆయనకు మరింత ప్రోత్సాహం కల్పిస్తే ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్ కి పట్టున్న ఏరియాలు కూడా కమల వికాసానికి దోహదపడతాయన్న అంచనాలు ఉన్నాయట. దాంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా బాధ్యతలు చూసేలా చేస్తూ ఈటెల బండీలకు పదవులు అప్పగించాలని కమల నాథులు డిసైడ్ చేసినట్లుగా బోగట్ట. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం మరో ఎంపీ రఘునందన్ రావు, అలాగే మాజీ మంత్రి డీకే అరుణ సహా ఇతర ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. వారికి ఏ పదవులు దక్కుతాయో చూడాల్సి ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.